నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీ నేత సుబ్బారెడ్డి మెడకు చుట్టుకుంటుందా? తరువాత అరెస్ట్ అయ్యేది ఆయనేనా? కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక భారీ కుట్ర ఉందన్న సిట్ అధికారులు తమ విచారణ మరింత వేగవంతం చేయనున్నారా? తాజా పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కలియుగ దైవం హిందువుల అత్యంత పవిత్రంగా కొలిచే తిరుపతి దేవస్థానం లడ్డూను కల్తీ చేసి అందులో కోట్ల రూపాయలు వైసీపీ నేతలు దండుకున్నారనే ప్రధాన అభియోగం. ఇప్పటికీ ఈ వ్యవహారంపైన విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సంచలన విషయాలను వెలుగులోకి తెస్తుంది. ప్రధానంగా టీటీడీకి 2 సార్లు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన వైవి సుబ్బారెడ్డి హయాంలోనే కల్తీ నెయ్యి వ్యవహారం జరిగినట్లు సిట్ ప్రాథమికంగా భావిస్తుంది. ఇందుకు సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న కల్తీ నెయ్యి కేసులో అత్యంత కీలకంగా మారడమే కారణంగా భావిస్తున్నారు. మొదటి నుంచి లడ్డూ తయారీకి వాడే నెయ్యి సరఫరా కంపెనీలను చిన్న అప్పన్న కమిషన్ అడిగినట్లుగా సిట్ తేల్చింది. 2022 నుంచి టీటీడీ కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ నుండి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాలు అప్పన్న తీసుకున్నట్లుగా తెలుసుకున్నారట. అలాగే భోలేబాబా కంపెనీకి ఫోన్ చేసిన అప్పన్న కిలో నెయ్యికి 25 రూపాయలు కమిషన్ అడిగినట్లుగా తేలింది. అందుకు భోలేబాబా కంపెనీ తిరస్కరించడంతో ఆ డైరీలో తనిఖీలు చేయాలంటూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మీద ఒత్తిడి తెచ్చారట. కేవలం అప్పన్న బెదిరింపులతోనే భోలేబాబా డైరీ నుంచి నెయ్యి కొనడం టీటీడీ మానేసిందని సిట్ అధికారులు తేల్చారు. ఆ తర్వాత తెర మీదకి వచ్చిన ప్రీమియం అగ్రి ఫుడ్స్ భోలేబాబా డైరీ కంటే కిలో నెయ్యికి 138 రూపాయలు ఎక్కువగా కోడ్ చేయడం, పోటీ లేకపోవడంతో కాంట్రాక్టు దక్కించుకోవడం జరిగిందని సిట్ అధికారుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం మొత్తంలో చిన్న అప్పన్నకు 50 లక్షల రూపాయల వరకు ముడుపులు అందినట్లుగా సిట్ చెబుతుంది. అంతేకాదు 2022లోనే భోలేబాబా ప్రీమియం అగ్రి ఫుడ్స్ వైష్ణవి డైరీ నెయ్యి నమూనాలను పరీక్షించాలన్న అధికారుల ఆదేశాలతో నమూనాలను మైసూర్ ల్యాబ్కు పంపింది టీటీడీ. ఆ రిపోర్టులో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ ఉన్నట్లుగా తేలిన సదరు కంపెనీలపైన చర్యలు తీసుకోలేదు టీటీడీ అధికారులు. దాదాపు 2 ఏళ్ల పాటు 250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేసింది టీటీడీ. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారికి భారీగా ముడుపులు అందినట్లు సిట్ విచారణలో తేలింది. సదరు డైరీ కంపెనీ హవాలా రూపంలో అప్పన్నకు భారీ స్థాయిలో కమిషన్లు చెల్లించినట్లు సిట్ విచారణలో తేలింది. ఢిల్లీలో అప్పన్న పేరుతో 5 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటిలో 4,50 లక్షల రూపాయలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. అలాగే విశాఖపట్నం పరిసరాల్లో ఖరీదైన 13 స్థలాలు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారం వైవి సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే జరిగినట్లు సిట్ భావిస్తోంది. ఇప్పటికే అప్పన్న విచారణ సమయంలో వీడియో రికార్డింగ్ చేసిన సిట్ అధికారులు దాన్ని త్వరలోనే వైవి సుబ్బారెడ్డికి చూపించే అవకాశం కూడా ఉందట. అంటే ఇప్పటికీ బయటికి రాని చాలా కీలక అంశాలు మరికొందరి ప్రమేయంతో కూడా బయటికి రావాల్సి ఉన్నట్లుగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని అప్పన్న ముందే విచారించేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కల్తీ నెయ్యి కుట్రకు సంబంధించిన అన్ని పీఠముడులు వీడిపోతాయని సిట్ బలంగా నమ్ముతుందట. అందుకే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అరెస్టు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎప్పుడన్నది తేలాల్సి ఉంది.